ఇప్పుడు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేశారు. వైసీపీ నుంచి ప్రసాద్ రాజ్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ ప్రసాద్ రాజ్పై 49,738 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఈ నియోజకవర్గం జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. నరసాపురం నియోజకవర్గ ప్రజలకు బొమ్మిడి నాయకర్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో బొమ్మిడి నాయకర్ ఇచ్చిన హామీలు. నరసాపురం సగ్నేటిపల్లి వశిష్ఠ గోదావరిపై వారధి నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పారు. ఇక ఆ నియోజకవర్గంలో మత్స్యకారులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి కోసం ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపడతామంటూ హామీ ఇచ్చారు. ఇక కాళీపట్నం భూ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పారు. అలాగే 100 పడకల ఆసుపత్రిని నరసాపురంలో కట్టిస్తాను అని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. తీర ప్రాంతంలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతంలో ఉప్పు నీళ్లే పడుతూ ఉంటాయి బావిలు తవ్వినప్పటికీ కూడా. సో అక్కడ తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నరసాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. నరసాపురంలో ప్రత్యేక డంపింగ్ యార్డ్ లేదు. డంపింగ్ యార్డ్ గురించి ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు. ఇక వశిష్ఠ గోదావరి సమీపంలో వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. నది సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఈ వ్యర్థాల వల్ల కలుషితం అవుతూ ఉన్నాయి. చెత్త డంప్తో ఆ ప్రాంతంలో దోమలు విపరీతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. దోమల కారణంగా అనారోగ్యాలు కూడా వస్తూ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకి. అలాగే నరసాపురంను జిల్లా కేంద్రంగా నరసాపురం కావాలి అనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆక్వా వర్సిటీ నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉంది. మరోవైపు ఈ సెగ్మెంట్లో పారిశుద్ధ్య పనులు సరిగా జరగటం లేదు. టూ టౌన్లో తరచూ డ్రైన్లు పొంగిపోతూ ఉన్నాయి. అలాగే సాగునీటి కాలువలలో పూడికను తొలగించకపోవడం ఒక పెద్ద సమస్య. రైతులు ఆ పూడికను తొలగించాలని ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. ఇక ఈ సెగ్మెంట్లో సరైన తాగునీరు వసతి లేకపోవడం, అపరిశుభ్రంగానే మంచినీళ్ళు వస్తున్న మంచినీళ్ళు కూడా అపరిశుభ్రంగానే ఉంటూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కలెక్షన్లు లేకపోవడం ఇంకో సమస్య. జల్ జీవన్ మిషన్ పనులపై పురోగతి లేదు. జనానికి ప్రైవేటు వాటర్ ప్లాంట్లే దిక్కుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సెగ్మెంట్లో కొన్ని రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. నరసాపురం సగ్నేటిపల్లి బ్రిడ్జిపై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఇవి నరసాపురం నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి చూద్దాం. సీసీ రోడ్లు వేయిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేయించారు. ఇక కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు. అలాగే తాగునీటి పైప్ లైన్లకు శంకుస్థాపనలు చేయిస్తూ ఉన్నారు. డ్రైనేజీలు, నీటి కాలువలలో సిల్ట్ తొలగింపు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఇక నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఎమ్మెల్యే సోదరుడి పెత్తనం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లితో ఎమ్మెల్యే సఖ్యత లేకపోవడం మరో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇవి నెగిటివ్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 48.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 8.2% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 19% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 81% మందిలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.2% మంది అంటున్నారు. బాగుంది అని 29.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 32.4% మంది అంటున్నారు. బాగాలేదు అని 16.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5.4% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 21% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 79% మందిలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.2% మంది అంటున్నారు.
బాగుంది అని 27% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 37.8% మంది అంటూ ఉంటే బాగాలేదు అని 10.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 8.2% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 19% మందిలో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే 81% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 10.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 43.2% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 27% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 27% మంది జనం అంటున్నారు. బాగుంది అని 10.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 54.1% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 5.4% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 2.7% మంది జనం చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని 16.2% మంది చెప్పారు. బాగుంది అని 24.3% మంది అన్నారు. పర్వాలేదు అని 43.2% మంది జనం చెప్తే బాగాలేదు అని 13.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.7% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 30.5% మంది జనం చెప్తున్నారు. కావు అని 18.9% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 29.7% మంది జనం చెబుతుంటే తెలియదు అని 10.8% మంది జనం అంటున్నారు. ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 29.7% మంది జనం చెప్తుంటే కాదు అని 18.9% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 37.8% మంది జనం అంటుంటే తెలియదు అని 13.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 16.2% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 37.8% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 27% మంది జనం చెబుతుంటే తెలియదు అని 18.9% మంది జనం అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 13.5% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 48.6% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 21.6% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 16.2% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 37.8% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 29.7% మంది జనం చెప్పారు. తెలియదు అని 32.4% మంది జనం అన్నారు. ఇవి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.